హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్స్ బై అమ్లు. ఈరోజు సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా చేసుకున్నామో చూసేద్దామా. రండి వీడియోలోకి వెళ్ళిపోయి చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేనైతే నార్మల్గా పుదీనా, కొత్తిమీర, ఇవి పచ్చిమిర్చి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకొని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఒక స్మూత్ పేస్ట్ లాగా వాటర్ వేసుకొని లైక్ వీడియోలో చూపించిన విధంగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ అదే విధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసి హీట్ అవ్వగానే అందులో సరిపడంత ఆయిల్ వేసి అందులో చెక్క, లవంగ, యాలకులు అండ్ జీలకర్ర వేసి వేగినాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఒక 2-3 మినిట్స్ కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్ అండ్ పొటాటో అండ్ ఇంకా బఠానీ కూడా వేసుకున్నాను, మంచి టేస్ట్ ఫ్లేవర్ రావడానికి. అండ్ ఆల్సో నేను ఇక్కడ టమాటో యూజ్ చేస్తున్నాను, సో దట్ మంచిగా ఆ టమాటో ఫ్లేవర్ అనేది కూడా రైస్లోకి రావడానికి. అండ్ లాస్ట్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొద్దిసేపు బాగా వేగాలి, సో కుక్ అయ్యేంత వరకు. ఆ తర్వాత సో కొంచెం వేగాక నేనైతే ఇక్కడ ఏ పేస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో ఫస్ట్లో ఆ పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ ఆన్ చేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం వాటర్ వేసి అందులో చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం బాగా వెజిటేబుల్స్ అనేది బాగా ఫ్రై చేయాలి. సో నేను అందులో బిర్యానీ మసాలా, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, ఈ 3 మసాలాస్ నేను యాడ్ చేశాను. అంతకు మించి నేను కారం కానీ ఏమి లైక్ ఎక్కువ మసాలాలు యాడ్ చేయాలి, ఎందుకంటే ఐ వాంట్ టు కీప్ ఇట్ సింపుల్. అందుకని ఈ 3 మసాలాస్తోనే నేను యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు అందులో మసాలాలు కూడా ఫ్రై అయిపోతుంది అంటిల్ ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో దీన్ని ఇది కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా చూడండి కుక్ అయిపోయింది. సో నేనైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను. లైక్ ఫర్ 4 మెంబర్స్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఆ 3 నేను చూపించిన కప్ విధంగా ఆ కప్ మెజర్మెంట్తోనే నేనైతే రైస్ అనేది తీసుకున్నాను. సో నేనైతే 1 గ్లాస్కి రైస్కి 2 గ్లాస్ వాటర్ అలా తీసుకున్నాను. తీసుకున్నాక అందులో మొత్తం ఆ మిక్చర్ ఏముందో మనం చేసింది వెజిటేబుల్స్ అందులో యాడ్ చేసేసాను. అండ్ సాల్ట్ కూడా లైక్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసాను. అందులో ఇంకా నేను ఏం యాడ్ చేయను, జస్ట్ మిక్స్ చేసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తాను. సో దట్ అది మనకి 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనం చూడాల్సిన ఏం అవసరం ఉండదు కాబట్టి. సో అయిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మీరే చూస్తారు. సో ఇలా అయితే వచ్చేసింది చూడండి. రైస్ కూడా చాలా పలుకులుగా ఎలా వచ్చిందో. సో ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఇంట్లో ఉంటే, లైక్ రైస్ కుక్కర్లో కానీ లేకపోతే నార్మల్గా ప్యాన్లో స్టవ్ మీద కానీ ఇట్లా చేసుకోవచ్చు. నేను దీన్ని అయితే రైతాతో గార్నిష్ చేసుకున్నాను సైడ్ డిష్గా. ఇదే అండి నా స్టైల్ వెజిటేబుల్ రైస్ అనేది సింపుల్గా నేను చేసేసుకుంటాను. లైక్ ఎక్కువ మసాలాస్ కాకుండా నార్మల్గా సింపుల్గా అందరు తినేటట్టు. సో ఇక్కడైతే నేను రైతాతోటి సర్వ్ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా